ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమకరమైన కృపాంజకరమైన జీవాధిపతి, న్యాయాధిపతి, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నిద్ర తండ్రి, దేవాలయ ఈ కాలం నుంచి ఇప్పటి వరకు మనం ప్రేమించి సజీవులకు వచ్చి మరొక దినాన్ని ఇచ్చినందుకు ఎన్నో ఉన్నారు. స్త్రీల కూడి కలిగినటువంటి నెలకను బట్టి ఎన్నో ఉన్నారు. నేను అది అంతా వహించుకొని ప్రాధాయపడుతున్నాను. దేవాలయ మేమందరం విని దేవా గ్రహించగలిగే హృదయాలను దయచేస్తురండి. నీ ఆప్యాయమైన ఆహారం మేము భుజించినట్లు దేవాలయ భుజించి దేవ ఆనందించే వారంగా అవలంబించే వారు సహాయపడుతున్నామని ప్రాధాయపడుతున్నాం. ఇంకా దేవాలయ నీ వాక్యం ఉన్న చెరువులు కట్టున్నాయి. ఇరువురికి దూరంగా దేవాలయ మూలుగులను భుజించినట్లుగా అంతకు సహాయపడుతురండి. అదేవిధంగా నీకు ఇష్టంగా మరింత దగ్గర అవటకు ఆత్మీయంగా ప్రోత్సహింపబట్టకు సహాయపడుతున్నామని కనికరిస్తున్నామని ప్రాధాయపడుతుంది. దేవా నీ రక్త పోషణకు మరొకసారి తెచ్చుకుంటుగా నీ ఆత్మాభిషేకం జ్ఞాపకం చేసుకుని దేవాలయ నా మీద కుమ్మరించమని విగ్రహాలను జ్ఞాపకం చేసుకుంటామని ప్రాధాయపడుతుంది. ఇస్లాంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు కలిసి చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకను చూడడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబును వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచుచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చును. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకుని రమ్మని, వారు ఈ దేశం అంతటిని వేగుచుచుటకై వచ్చినారని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా. చాలా ఈ రాహాబు ఎవరంటే ఒక వేశ్య. మనకు బాగా పరిచయమైన భాగమే అయినప్పటికీ ఈ సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అవసరమైనది. ఈ రాహాబు అనగా ఈ పేరుకి అర్థం వచ్చి విశాలత. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, కానీ మనకు తెలిసిన అర్థాల్లో ఒక అర్థం వేశ్య. వేశ్యన రాహాబు అంటే ఏంటి? విశాలత. ఈమె విశాలత అనే అర్థము చాలా బాగా సరిపోయింది. ఏ విధంగా అంటే ఈ రాహాబు ఒక వేశ్య అయినప్పటికీ ఇజ్రాయెల్ దేశం నుంచి, ఇజ్రాయెల్ ప్రజల్లో నుంచి 2 మనుషులు వేగుచుచుటగా వచ్చారని తెలిసి ఆ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే తన ఇంటిలో వారిని చేర్చుకుంటూ వచ్చింది. అసలు చెప్పాలంటే ఈ వేశ్యలు ఎలా ఉంటారంటే ఊరు చివర, ఊరు బయట, ఇంకా వాళ్ళు ఎంతో అంటే దేశ ప్రజలతో సమానంగా కాకుండా, ఊరి ప్రజలతో సమానంగా కాకుండా ఊరు బయట పొలిమేరల్లో జీవిస్తూ ఉంటారు. వాళ్ళ జీవన శైలి చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ జీవన శైలి ఏంటి? ఆమె వృత్తి ఏంటి? వేశ్యత్వం. అయితే ఆమె అట్లాంటి వృత్తిలో ఉంది కాబట్టి ఆమె ఎక్కడుందంటే ఎరికో కోట గోడ పైన ఆమె గృహాన్ని నిర్మించుకుంటూ వచ్చింది. అంటే మనకి ఇవన్నీ సుపరిచితమే, కానీ ఇక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఈ రాహాబు విశాలత అంటే ఎంత విశాలమైనదో మనకు ఈ వచనంలో చదువుతూనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రజలకు ఏమవుతూ వచ్చింది? ఎరికో ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు వేగుచుచుటకు వచ్చారు అని తెలిసినప్పుడు ఏం చేస్తూ వచ్చింది? వారిని తన ఇంట్లో చేర్చుకుంటూ వచ్చింది. ఎందువల్ల చేర్చుకుంటూ వచ్చిందంటే ఆ యొక్క ప్రజల యొక్క గొప్పతనము, అతిశయము, వారి యొక్క జయాలు, వారి యొక్క దేవుడు ఎవరు అన్నీ ఎరుగుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, తను తన జీవితంలో ఆ గొప్ప దేవుని గురించి విన్నప్పుడు వారి గుండెలు ఎలా ఉన్నాయంట? కరిగిపోతూ వచ్చి రాయబడుతూ వచ్చింది. రండి చూద్దాం. ఆ దేశం యొక్క ప్రజల హృదయాలు ఏమవుతూ వచ్చాయి? కరిగిపోతూ వచ్చాయి. కాబట్టి ఆమెకి ఒక రకమైన భయము, ఒక రకమైన దేవుడు, ఈయన కన్నా గొప్ప దేవుడు లేడని ఆమె తెలుసుకుంటూ వచ్చింది. పేరుకి వేశ్య అయినప్పటికీ ఆమె జ్ఞానం కలిగిందని అక్కడ మనకు అర్థమవుతుంది. ఏ విధంగా అంటే ఆ దేశ ప్రజలందరూ ఎలాంటి వారంటే మంచి
బలం కలిగిన వారు, ఉన్నత దేహులు. వారు ఆ దేశానికి చుట్టూ కోటగూడలు నిర్మించుకున్నవారు. వారు ఎంతో భద్రతను కలిగిన వారు. అయినప్పటికీ వేశ్యైన రాహాబు అలా ఆలోచించలేదు. ఒక దేవుని యొక్క మహత్యమును ఎరిగినదై ఉంది, దేవుని యొక్క మహత్యము తెలుసుకున్నదై ఉంది. ఆ మహత్యమును ఎరిగినది కాబట్టి ఆ ప్రజలను చేర్చుకున్నట్టుకు, ఆ ఇద్దరు మనుషులను చేర్చుకున్నట్టుకు ధైర్యంగా చేర్చుకుంటూ వచ్చింది. ఒకవేళ ఆ మనుషులను చేర్చుకున్నట్లు ఆ రాజుకు తెలియబడితే ఆమె ప్రాణాలకే ప్రమాదం. అయినప్పటికీ ఆమె ఏం చేస్తూ వచ్చింది, ఏం చెప్తూ వచ్చిందంటే ఇజ్రాయెల్ దేవుని గురించి ఒక సాక్ష్యం ఇస్తూ వచ్చింది. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు 10వ వచనం 2:10, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగ ఆరిపోజేసినో, యోర్దాను తీరమున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాము. ఎలా ఉన్నాయంట, అక్కడ ప్రజలందరి గుండెలు కరిగిపోయాయి. అయినప్పటికీ వారు ఎంతో బలవంతులై ఉన్నారు, వారు ఉన్నత దేవులై ఉన్నారు. అయినప్పటికీ వారి గుండెలు ఏమవుతూ వచ్చాయి, కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. ఈ విషయాన్ని ఆ దేశం అంతటికి ఒక్క స్త్రీ మాత్రమే గ్రహిస్తూ వచ్చింది. ఆమె కూడా ఎవరు, నాకు తెలిసి వేశ్యలు సంతోషకరమైన జీవితాన్ని గడపరు. వారు కడుపు వృత్తి చేసేవారు కాబట్టి వారు ఎంతో బాధతోను, వారి యొక్క అవసరాలను బట్టి లేదా వారి జీవితంలో ఒక నిజమైన ప్రేమను లేనివారుగా, ఒక నిజమైన లక్ష్యం లేనివారుగా ఉండేవారుగా ఉన్నారు. అయితే ఈమె గురించి కమెంటరీ బుక్స్లో చదివినప్పుడు ఆమె ఒక పూటకొల్లు ఇల్లాగా ఉండి అక్కడ అలాంటి వృత్తి చేస్తూ వచ్చేది. అయితే ఆమె జీవితము అలా రాయబడుతూ వచ్చింది. అయితే మనకు తెలిసినంతగా ఆమె ఒక వేశ్యగా తెలుస్తూ వచ్చిందన్నమాట. అయితే ఈ రాహాబు విశాలమైన హృదయం కాబట్టి ఆ ప్రజలతో ఒక మనవి చేసుకుంటూ వచ్చింది. మీ దేవుడు ఎంత గొప్పవాడు, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ ఈయనంత గొప్ప దేవుడు లేడు కాబట్టి మేము ఈ దేవునికి లోబడి వారిని ఒప్పుకుంటూ ఆమె ఏం చేస్తుందంటే నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని వాళ్ళకి మనవి చేస్తూ వచ్చింది. నేను మీకు సహాయం చేశాను కాబట్టి మీరు నాకు సహాయం చేయండి. చూడండి ఆమె ఎంత విశాలమైన హృదయమో. ఏమని అడుగుతూ వచ్చింది 13వ వచనంలో, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడనెను. చూడండి ఎంత గొప్ప మనసు. ఇట్లాంటి గొప్ప మనసు చాలా తక్కువ మంది. తల్లియు తండ్రియు మరి వారికి సంబంధించిన వారు, వారి అక్క చెల్లెళ్ళు, వారికి సంబంధించిన వారు అందరినీ కాపాడమని కోరుకుంటుంది ఒక స్త్రీ. ఇప్పుడు ఈమె యొక్క వ్యక్తిగతం అంటే మనకు అర్థమవుతుంది. ఆమె ఎందుకు అలాంటి వృత్తిని ఎంచుకుందంటే తన యొక్క కుటుంబ పోషణ కొరకు, లేదా తన యొక్క కుటుంబాన్ని కాపాడడానికి, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క హృదయం ఎంత విశాలమైన హృదయమో, తన బంధుమిత్రులు ఎవరిని వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అలాంటి ఒక స్త్రీ, వేశ్యను ఒక స్త్రీ ఏం చేస్తూ వచ్చింది, నిజమైన దేవుణ్ణి ప్రపంచమంతా అంటే వారి దేశమంతా నమ్మకపోయినప్పటికీ తను మాత్రం దేవుని మీద విశ్వాసం ఉంచుతూ వచ్చింది. విశ్వాసం ఉంచుతూ వచ్చి ఏం చేస్తూ వచ్చింది, ఆనవాళ్ళు అడుగుతూ వచ్చింది. ఊరికే రాలేదు. ఆమె ఒక లక్ష్యం కలిగి వచ్చింది. మీరు రక్షిస్తారని నేను ఎలా నమ్మాలి, నేను ఎలా ఇది చేయాలన్నప్పుడు మేము దిగిన దగ్గర ఆ కిటికీకి ఏమున్నామని అడిగారు వాళ్ళు. తొగరు దారం కట్టమని అడిగారు. అంటే ఎర్రని దారం కట్టమని అడుగుతూ వచ్చారు. ఎర్రని ఈ ఎరుపు దేనికి సాదృశ్యం, యేసుప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఈ ఎర్రని తొగరు దారం కట్టడం వల్ల నీటిని మేము కాపాడుతాం. ఒకవేళ ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తే మనుషులు అది వారి ప్రాణానికి నేను ఉత్తరవాదిని కాదని వీరు ప్రమాణం చేసి వెళ్తూ వచ్చారు. ఎవరు, ఇజ్రాయెల్ ప్రజలు. ఆమె ప్రమాణం చేయించుకుంది వారితో. అంటే ఆ ప్రజలు ప్రమాణం చేస్తే మాట తప్పని వారని ఎరిగి ఆమె ఏం చేస్తూ వచ్చింది, ప్రమాణం చేయించుకుంటూ వచ్చింది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాహాబు ఒక వేశ్య, దేశంలో ఒకే స్త్రీ దేవుని విశ్వసిస్తూ వచ్చింది. యెహోవా ఎడల వారి హృదయంలో కరిగిపోయినప్పటికీ వారు కఠినంగా ఆ ప్రజల్ని ఎదుర్కొనటకు ఇష్టపడ్డారు కానీ వారికి ఆ దేవునికి లోబడటకు ఇష్టపడలేదు. కానీ ఈమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని
ఈ స్త్రీ తన జీవితంలో గొప్ప మార్పును కోరుకుంటూ వచ్చింది. చాలా గొప్ప మార్పును కోరుకుంటూ వచ్చింది కాబట్టి ఆమె జీవితంలో అనేక విషయాలు జరుగుతూ వచ్చాయి. రండి చూద్దాం. ఈమె ఇంత గొప్ప మార్పు ఎలా కలుగుతూ వచ్చిందంటే ఆమె విశ్వాసాన్ని బట్టి హెబ్రీ పత్రిక 11:31 ఆమె గురించి విశ్వాసుల పట్టికలో ఆమె కూడా ఆ స్త్రీ కూడా చేర్చబడుతూ వచ్చింది. విశ్వాసం బట్టి రాహాబును వేశ్య వెగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాము. అంటే ఇక్కడ మనము ఆమెను గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె విశ్వాసం కలిగి ఉంది. రెండోది అవిధేయులతో నశించుకోవడానికి ఇష్టపడలేదు. అవిధేయులు, దేవుడికి విధేయులు అంటేనే ఇష్టం, అవిధేయులు అంటే ఇష్టం లేదు. కానీ అనేక సార్లు మనము మనుషులటిగా దేవుని విషయాలు అవిధేయులుగా తిరస్కరించే వారంగా ఉన్నామని గుర్తు చేస్తుంది. అంటే ఏమో స్టార్టింగ్ ఎలా ఉందంటే స్టార్టింగ్ ఆమె జీవితము బాగలేదు. ఆమె యొక్క ఎరికో పట్టణస్తురాలు, శపింపబడిన దేశం నుంచి ఉన్న స్త్రీ అయినప్పటికీ ఆ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే నిజమైన దేవుడి గురించి విన్నప్పుడు ఆమె గుండె కరిగినప్పుడు ఆమె వెంటనే ఆ నిజమైన దేవుడిని ఒప్పుకుంటూ వచ్చింది, ఆయనపై విశ్వసిస్తూ వచ్చింది, తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నటకు ఇష్టపడుతూ వచ్చింది. ఈమె విషయంలో యెహోషువ 24:15 ఉన్న ప్రకారం నేటి నాటి వారును యెహోవాను సేవించడము అనే వాక్యము నెరవేర్చడానికి ఇష్టపడిన స్త్రీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక్కటి రక్షింపబడడానికి ఇష్టపడట్లేదు, తన కుటుంబాన్ని మొత్తం రక్షించాలని కోరుకుంది. అయితే ఈ స్త్రీ ఎక్కడికి పోతూ వచ్చిందంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటు ఆ 40 సంవత్సరంలో వారితో ప్రయాణించటకు ఆమె కూడా సిద్ధపడి వెళ్ళింది. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్నో రకాలుగా ఇజ్రాయేల్ ప్రజలు మామూలుగానే ఎవరైనా పాపస్తుల్ని దగ్గర రాలేదు. అలాంటిది ఒక స్త్రీ, వ్యభిచారం చేస్తున్న స్త్రీ, అట్లా వీరికి పరిచయమైన స్త్రీ, ఆ స్త్రీ ఇజ్రాయేల్ ప్రజలైన పవిత్రమైన జనులతో కలిసి ఆమె కూడా ప్రయాణిస్తూ వచ్చింది. ప్రయాణిస్తూ మాత్రమే రాలేదు, ఆమె యేసు ప్రభు వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడటమే కాదు, ఆమె ఒక విశ్వాసుల పట్టికలో చేర్చబడుతూ వచ్చింది. విశ్వాసుల పట్టికలో చేర్చబడటమే కాదు, ఆమె ఇంకా అసలు బైబిల్లో ఆమె గురించి చాలా 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 విషయాలు రాయబడుతూ వచ్చాయి. అయితే కొన్ని విషయాలు మాత్రమే మనం ధ్యానిద్దాం. చూడండి, ఫస్ట్ అయితే ఆమె ఎవరు? వేశ్యగా ఉంటూ వచ్చింది. ఫస్ట్ విశ్వసిస్తూ వచ్చింది. రెండోదిగా విధేయురాలై ఉంటూ వచ్చింది కాబట్టి ఆమె రక్షింపబడుతూ వచ్చింది. మూడో చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2:25. అటువలే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపించినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ప్రాణం లేని శరీరం ఎలా మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అంటే ఇక్కడ ఆ స్త్రీ అంతటితో ఆగలేదు. ఆమె చేసిన కార్యాలు కొనియాడబడుతున్నాయి, అన్ని పుస్తకాల్లో కొనియాడబడుతున్నాయి. ఆమె పాత నిబంధనలో ఉంటే కొత్త నిబంధనలో కూడా ఆమె గురించి రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఆమె క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడను. క్రియల మూలంగా మనం రక్షింపబడతాం, బాప్టిజం తీసుకుంటాం, చర్చిగా హాజరవుతూ ఉంటాం, అన్ని మీటింగ్స్లో కనిపిస్తూ ఉంటాం, కానీ నిజమైన క్రియాపూర్వకమైన జీవితం మనలో ఉండదు. క్రియాపూర్వకమైన జీవితం మనలో ఉంటే మనము, మన సంఘము, మన యొక్క స్థితిగతులు, మన యొక్క కుటుంబ జీవితం రోజు రోజుకి సాతాను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంతగా మనల్ని కృంగజేసినా అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. ఆత్మీయంగా, శారీరకంగా ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనం ఎంతగానో అభివృద్ధి చెందేవారుగా ఉంటాం. ఈ విధంగా క్రియల మూలంగా నీతిమంతురాలు మొదట విశ్వాసం కలిగింది, రెండవదిగా విధేయురాలుగా ఉంటూ వచ్చింది, మూడవదిగా క్రియల మూలంగా తన నీతిని ఇతరులకు తెలియజేసేదిగా ఉంది. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని జీవితం కూడా మృతమే. ఒక క్రైస్తవురాలుగా ఉండి నీ జీవితంలో నిజమైన మారు మనసు, పాపక్షమాపణ లేకపోతే నీ జీవితము ప్రాణం లేని
మృతమైన శవం లాంటిది. ఆ మృతతుల్యమైన శవాన్ని నువ్వు ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటే అంత కంపు ఎక్కువైపోతుంది. ఆ వాసన నీ జీవితం సువాసన వల్లే ఉండవలసిన జీవితము ఎలా అవుతూ వస్తుంది? దుర్గంధముగా అవుతూ వస్తుంది. ఎందుకంటే నీలో క్రియలు లేవు, నాలో క్రియలు లేవు అన్నప్పుడే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు కానీ, మనల్ని చూసి ఆత్మీయంగా బలపడే వాళ్ళు కానీ నీరసించి సొక్కి సోలిపోతారు అన్నమాట. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? మొదట విశ్వసిస్తూ వచ్చింది, రెండవది విధేయురాలు అవుతూ వచ్చింది, మూడవది ఆ స్త్రీ క్రియల మూలంగా నీతిమంతురాలుగా చేయబడుతూ వచ్చింది. అందుకే ప్రసంగి 7 ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాడి కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. కార్య ఆరంభము ఎంతో, అసలు మనం బాప్టిజం తీసుకున్న కొత్తలో, రక్షింపబడిన కొత్తలో మనకున్న ఆత్మీయత, మన యొక్క ఆనందమైన ఆ సంతోషకరమైన విషయాన్ని అనేక మందితో షేర్ చేసుకోవడానికి, వారితో పంచుకోవడానికి ఇష్టపడుతూ వస్తాం. మన రక్షణ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతూ వస్తాం. రాను ఏమైపోతుంది? ఆ సాక్ష్యం, మన సాక్ష్యం మనమే వినడానికి, అసలు మన సాక్ష్యం పక్కనలో చెప్పడానికి కూడా ఇబ్బంది పడే, ఒక క్రైస్తవులుగా చెప్పడానికి కూడా ఇబ్బంది పడేవారుగా ఉన్నాం. ఎందుకంటే కార్యారంభం చాలా బాగా స్టార్ట్ చేశాం, కార్యాంతానికి వచ్చే లోపల మన జీవితం రోజు రోజుకి లోకానుసారమైన జీవితం అవుతూ వచ్చింది. లోకానుసారమైన జీవితం అంటే లోక ఫ్యాషన్స్కి అలవాటు పడి, లోక సంబంధమైన వాటికి అలవాటు పడి జీవిస్తూ, మన జీవన సరళి బయట వాళ్ళని చూస్తూ ఆ విధంగా జీవించాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా కలిగి ఉండాలి, ఇన్నిటికీ కష్టపడుతున్నాం. కానీ గంట కూర్చొని దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నాం, ఒక గంట కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నాం, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, నీతిమంతులుగా క్రియల మూలంగా జీవించలేకపోతున్నాం, మంచి సాక్ష్యం చుట్టుపక్కల కలిగి లేకుండా ఉన్నాము, విధేయులం కాకుండా ఉన్నాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అలాంటి మనము అనేక సార్లు దేవుని ఎంతగానో ఇబ్బంది పెట్టినప్పుడు ఇర్మియా గ్రంథంలో రాయబడినట్లు నేను చాటున ఏడ్చేదని, చాటున ఏడ్చేది. దేవుడు నీ విషయమే నా విషయం ఎంతో ప్రేమించి మన మెడలో ఎంతో కృపా కనికరం కలిగిన దేవుడై ఎంతగానో ప్రేమను కలిగి అనేక సార్లు మనల్ని గద్దించి శిక్షించి ఆయన వైపుకు తిప్పుకున్నప్పటికీ అనేక సార్లు ఆయన తిరస్కరించి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారంగా కేవలం మృతతుల్యమైన శరీరంతో మందిరానికి వచ్చిపోయే వారంగా ఉండవచ్చు. అందుకే ఈ స్త్రీ ఈ 3 లక్షణాలే కలిగి లేదు, ఇంకా అనేక లక్షణాలు కలిగి ఉంది. ఈ స్త్రీ ఇజ్రాయెల్ ప్రజలతో పాటు 40 సంవత్సరములు ఉన్న స్త్రీయే, కానీ తన జీవితం ఒక వేశ్యే అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలతో తను ఉన్నప్పుడు తన జీవితము ఎలాంటిదో చూద్దాం రండి. ఋతు గ్రంథం 1 తల్లిగా ఉంటూ వస్తుంది. రాహాబు ఒక మంచి తల్లిగా తన కుమారుని పెంచుతూ వచ్చింది. రాహాబు కుమారుడు మనకంతా సుపరిచితమైన వ్యక్తి, మనకు బాగా వినికిడిలో ఉన్న వ్యక్తి. రండి చూద్దాం. నయోమి పెనిమిటికి బంధువుడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. నయోమి, రండి, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశస్థుడై ఉండెను, అతని పేరు బోయోజు. ఈ బోయోజు ఎవరో కాదు, రాహాబు యొక్క కుమారుడు. రాహాబు యొక్క కుమారుడు, అతని యొక్క జీవితము ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక ఆస్తిపరుడు, అంటే మంచి పొజిషన్లో ఉన్నవాడు. అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడు రండి చూద్దరు. 2వ అధ్యాయంలోనే 4వ వచనం. బోయోజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేనుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. అంటే చూడండి, ఒక పనివారితో తన యొక్క సంభాషణ ఎలా ఉంటూ వచ్చింది, తన యొక్క తల్లి పెంపకం ఎలా ఉంటూ వచ్చింది.
ఒక వేశ్య కుమారుడు ఎంత చక్కగా మంచి ఆస్తిపరుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవదిగా ఆ ఊరిలో గొప్పవాడై ఉన్నాడు. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని ఎవరితో? పనివారితో చెప్తున్నాడు. ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి పనివారితో యెహోవా మీకు తోడైండును అని చెప్తూ వచ్చారు. వారేమంటూ వచ్చారు? ప్రజలు మళ్ళీ ఏం చెప్తూ వచ్చారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. చూడండి, ఒక వేశ్యకు పుట్టిన కుమారుడే అయినప్పటికీ తన జీవితంలో తన యొక్క తల్లి పెంపకం ద్వారా తన యొక్క జీవన సరళిని బట్టి దేవుడు ఆమె యొక్క నీతి క్రియలను బట్టి ఆమె యొక్క జీవితాన్ని బట్టి తన కుమారుని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ కుమారుడు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చాడు. ఏ విధంగా అంటే రూతును చేర్చుకొనటం ద్వారా, రూతును పరామర్శించడం ద్వారా రాహాబు కుమారుడైన బోయజు ఇంకా గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే చిన్న వాక్యం విన్నాము. 2:12 చివరి లైన్, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చింది. అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే ఒక అన్య స్త్రీ, ఆ స్త్రీ తను వచ్చి ఏం చేస్తుంది? తన అత్తకు చేసినంత తెలుసుకొని ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చింది. అంటే ఈయన దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వ్యక్తో అర్థమవుతుంది. నయోమి ఏం చేస్తూ వచ్చింది? ఇజ్రాయెల్ ప్రజల్లో ఉంటూ వచ్చి బెత్లెహేము నుంచి మోయాబుకు వెళ్తూ వచ్చింది. అయితే రాహాబు కుమారుడైన బోయజు ఆస్తి గలవాడైనప్పటికీ ఆ దేశాన్ని వదిలిపెట్టిపోవడానికి ఇష్టపడక అక్కడే ఉన్నవాడు, అక్కడే పెరుగుతూ వచ్చినవాడు, ఇజ్రాయెల్ ప్రజలతోనే ఉన్నవాడు, మరి గొప్ప ధనవంతుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని అట్ల భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏం చేస్తూ వచ్చారు? భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఋతును బోయజును ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందుకే పేరసు వంశావళి ఏదనగా పేరసు రండి 18, 19, 20, 21 4వ వచనం 4వ అధ్యాయం ఋతు 18, 19, 20, 21. పేరసు వంశావళి ఏదనగా పేరసు హెస్రోను కనెను, హెస్రోను రామాను కనెను, రామ అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సును కనెను, నయస్సును సల్మాను కనెను, సల్మా బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషీని కనెను, యెషీ దావీదును కనెను. దావీదు వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. దావీదు వంశావళికి చేర్చబడ్డకు ముందుగా ఆమె చేర్చబడుతూ వచ్చింది. ఆ దావీదు వంశావళి రాయడానికి ఓబేదు నుంచి యెషీ నుంచి దావీదు, ఈ విధంగా ఆ 14 వంశావళిలో ఈమె కూడా ఒక వంశావళికి కారకురాలు అవుతూ వచ్చింది. ఈ రాహాబుని ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడంటే తన కుమారుని ఏ విధంగా పెంచింది? దైవికంగా పెంచుతూ వచ్చింది. విశ్వాసం కలిగి దేవుని వైపు చూస్తూ వచ్చింది. ఆమె చేస్తున్న వృత్తిని అంతటినీ వదిలేసి ఆ యొక్క నిజమైన దేవుని, నిజ దేవుని వైపు చూస్తూ వచ్చింది. ఆమె యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ ఇంత గొప్ప దేవుడు లేడు. ఆయన చేసిన కార్యాలు వినగా మా గుండెలు కరిగిపోవచ్చింది. మొదట విశ్వాసం కలిగి ఉంది, తర్వాత ఆ దేవునిపై ఆధారపడుతూ వచ్చింది, విధేయురాలవుతూ వచ్చింది. మూడవదిగా ఆయనపై ఆధారపడుతూ క్రియల మూలంగా ఆమె చేసిన ఒక్క క్రియకు, ఆమె చేసిన ఒక్క పనికి దేవుడు ఎంతగానో అభివర్ణిస్తూ రాయబడుతూ వచ్చింది బైబిల్లో ఆమె గురించి. విధేయురాలు అయి తర్వాత క్రియల మూలంగా నీతిమంతురాలుగా చేర్చబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, విశ్వాసుల పట్టికలో ఆమె కూడా చేర్చబడుతూ వచ్చింది. ఈ రాహాబు జీవితం ఎంత విశాలమైనదో, విశాలమైన హృదయంతో తన యొక్క కుటుంబాన్ని చేర్చుకుంటూ వచ్చింది. విశాలమైన హృదయంతో దేవుని ప్రేమిస్తూ వచ్చింది. విశాలమైన జీవితం ద్వారా ఆమె కూడా తన కుమారునికి చాలా దైవికమైన విషయాలను నేర్పిస్తూ వచ్చింది. కాబట్టి ఆయన పడుకున్నను లేచినను బోయజు దేవుని స్తుతించేవాడుగా మనకు కనబడుచున్నాడు. అట్టి మంచి కుమారుని కంటూ వచ్చింది. ఒక వేశ్య కుమారుడు ఎంతగానో వర్ధిల్లుతూ వచ్చాడు. యేసు ప్రభు వంశావళిలో చేర్చబడుతూ వచ్చాడు. ఈనాడు నువ్వు నేను కార్య ఆరంభం ఎలాగుంది, కార్య అంతం ఎలాగుంది? కార్య ఆరంభము రాహాబు జీవితము మనం ఎవరు ఇష్టపడని జీవితం.
మనం ఎవరు చూడడానికి కూడా అటు వారిని ఇష్టపడం. అలాంటి స్త్రీ కార్య ఆరంభం ఎంతో కష్టంగా ఉంది, కార్య ఆరంభం ఎంతగానో బాగలేదు, కార్య ఆరంభం ఆమె గురించి వింటేనే ఎలాగా ఉంది. అలాంటిది కార్య అంతం ఎలా ఉందంటే, ఆమె తన జీవితంలో మారు మనసు పొంది ఆ విధంగా జీవిస్తూ వచ్చింది. ఆ విధంగా తన జీవితంలో అన్నిటినీ ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు లోపడుతూ వచ్చింది. ఆ ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, తన యొక్క దేశాన్ని అన్నింటినీ వదిలేసి ఆ యొక్క ప్రజలతో చేరి ఆయన సన్నిధించుటకు, ఆయన స్తుతించుటకు, ఆయన కనపరచుటకు, ఆయన నామం ఉద్ధరించుటకు తను కూడా ప్రయాసపడుతూ వచ్చింది. పాత జీవితం ఎంతగానో విసిగించుండొచ్చు, కానీ అయినప్పటికీ నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని ఎరుగుతూ వచ్చింది. ఆయన కన్నా ఇంకొక దేవుడు లేడని ఎరుగుతూ వచ్చింది. ఈనాడు మనకు అన్నీ తెలిసినప్పటికీ ఆ గొప్ప దేవుణ్ణి సేవించలేకపోతున్నాము, సేవిస్తున్నట్టు నటిస్తున్నాము. అంతేగాని నిజమైన సేవ, నిజమైన దేవుని పని చేయడం అంటే నీ సమయంలో, నీ సొంత సమయంలో దేవుడితో ఎంతసేపు గడుపుతున్నావు, ఆత్మీయంగా నువ్వు ఎంతవరకు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావు, ఆత్మీయంగా నువ్వు ఎంతమందిని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావు, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది రాబడుతున్నారా, నీ యొక్క జీవితం ద్వారా అనేక మంది దేవుని వైపు చూడగలుగుతున్నారా. రాహాబు తన జీవితంలో తన యొక్క కార్య ఆరంభం కంటే కార్య అంతము బహు శ్రేష్టంగా ఉన్నది. కాబట్టి ఆ స్త్రీ తన జీవితంలో చేస్తూ వచ్చిన త్యాగాన్ని బట్టి, అంటే ఆ దేశం కోసం కాకుండా తన యొక్క కుటుంబం కొరకు, తన యొక్క జీవితం కొరకు దేవుణ్ణి తెలుసుకుంటూ వచ్చింది. అదేవిధంగా నిజ దేవుణ్ణి ఎరిగినదై విధేయురాలై జీవిస్తూ వచ్చింది. విధేయురాలు అయింది కాబట్టి నీతిమంతురాలుగా తీర్చబడుతూ వచ్చింది. అదే దేవుని వంశంలో ఆమెని చేర్చుతూ వచ్చింది. కాబట్టి ఈ విధంగా మనం కూడా స్త్రీలముగా మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము, కార్య ఆరంభం ఎలా ఉంది, కార్య అంతం ఎలా ఉంది, నువ్వు రక్షింపబడినాడు ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు, నీ ఆత్మానుసరమైన జీవితం ఎలా ఉంది, నీ వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంది, మందిరంలోని యొక్క జీవితం ఎలా ఉంది, ఇంటికాడ నీ జీవితం ఎలా ఉంది, బయట నీ జీవితం ఎలా ఉంది. ఎన్నో షేడ్స్ ఉంటాయి. బయటకు వెళ్తే ఒక షేడ్ ఉంటుంది, ఇంటికి వస్తే ఒక షేడ్ ఉంటుంది, తర్వాత మందిరానికి వస్తే ఇంకొక షేడ్ ఉంటుంది. దేవుడికి కావాల్సినది కాదు. నువ్వు నిజంగా నీతిమంతురాలుగా తీర్చబడితే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ వల్ల నీ కుటుంబం ఆశీర్వదింపబడలేకపోతున్నావు. ఆశీర్వదింపబడాలంటే నువ్వు దేవునికి విధేయురాలుగా ఉండాలి, విశ్వాసం ఉంచే స్త్రీగా ఉండాలి. ఆ విధంగా రాహాబులాగా మనం కూడా విశ్వాసం కలిగి విధేయులమై ఇక మీదట ఆయన దేవుడి వైపు చూడగలిగి నీతిమంతులుగా తీర్చబడి పిల్లల్ని ఆ విధంగా పెంచుటకు దేవుడు సహాయపడినట్లు ప్రతిదినం వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేసే వారంగా ఉంటకు దేవుడు మనకు సహాయపడాలని కోరుకుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమలైనా కృపాంజీలైనా జీవాధిపతి, న్యాయాధిపతి, అద్భుతకరుణ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, దేవాస్య సాయంకాల సమయంలోని కావాల్సిన చెప్పించిన దానికి బట్టి ఎన్నో ఉన్నారు. చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి ఇంకెన్నో ఆచరిస్తున్నా ప్రభా, నేను కూడా రాహాబు వలె జీవించటకు నాకును సహాయం దయచేస్తున్నామని ప్రాధాన్యపడుతున్నాను. ఆవిడ దేవాలస్య మొదట్లో ఉన్న, ఆరంభంలో ఉన్న ఉత్సాహం, ఆరంభంలో ఉన్న ఆత్మీయత నాటికి సన్నగిలిపోతుండగా లేదా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలోను, సేవకుల్లోను, విశ్వాసంలోను, అందరిలోనూ సన్నగిలుతున్న ఆత్మీయతను జ్ఞాపకం చేసుకోండి. రాహాబు చూసి అనేక మంది నేర్చుకుంటూ నాకు నేర్పిస్తున్నామని ప్రాధాన్యపడుతున్నాను. దేవాలయ వినటి ద్వారా విశ్వాసం కలుగుతున్నాను. ఆ స్త్రీ వినటి ద్వారా విశ్వాసం కలిగి విధేయులై నీతిమంతురాల స్త్రీలను నీతిమంతురాలను తీర్చిపడుతూ వచ్చింది. ఆవిడ దేవాలస్య మా అంతం కూడా దేవ బహుశ్రేష్టమైనదిగా ఉండటం సహాయపడుతున్నామని ప్రాధాన్యపడుతున్నాను. అంత మాత్రమే కాదు, దేవాలస్య ఉంచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవుని కాపుదలను రక్షిస్తున్నామని ప్రాధాన్యపడుతున్నాను. నీ వాక్యం ద్వారా గొప్ప కార్యం చేస్తున్నామని ప్రాధాన్యపడుతున్నాను. నువ్వే గొప్ప కార్యం చేసే దేవుడు అని నీకెన్నో ఉన్నాను. దేవాలస్య ఈ దినం నుండి నేను మరి ఒక్కసారి నూతనమైన విధానంలో నేను సేవించాలని ఉండటం మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రాధాన్యపడుతూ ఏ స్నాలు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.